జైనద్ మండల కేంద్రంలో కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ముగిసింది. గత 26 రోజులుగా కొనసాగుతున్న పోటీలో ఆయా ప్రాంతాలకు చెందిన 32 జట్లు పాల్గొన్నాయి. ఇవాళ కిన్వర్ట్, బోరి మధ్య జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. 2 జట్లు హోరాహోరీగా తలపడగా బోరి జట్టు విజయం సాధించింది. కిన్వర్ట్ జట్టు రన్నరప్ గా నిలిచింది. ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీతో పాటు 55,555 రూపాయలు నగదు బహుమతి అందజేసి అభినందించారు. క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. స్నేహభావం పెంపొందిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని చాటుతూ విజయ తీరాలకు చేరుకోవాలన్నారు. ఓడిన వారు గెలుపు కోసం ప్రయత్నించాలని హితోపదేశం చేశారు. అలాగే బేలా, జైనద్ మండల కేంద్రాలకు 10 కంప్యూటర్ల చొప్పున అందజేసి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తానని, ఉపాధి అవకాశాలు కల్పించేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గౌరవ ప్రభుత్వాన్ని ఒక ప్రతిపక్షంలో ఉండి డిమాండ్ చేస్తున్నా, ఈ శాంక్షన్ అయిన డబ్బులు వెంటనే రిలీజ్ చేసి స్టేడియం నిర్మాణం చేపట్టాలని చక్కగా సహృద్భావ వాతావరణంలో చెప్తున్నా. ఒకవేళ గనక ఈ రిలీజ్ అయ్యి ఏదో శంకుస్థాపన శిలాఫలకం వేసి వెళ్లిపోతే మాత్రం ఇక్కడ ఈ జట్లన్నీ, ఈ విలేజ్లన్నీ పట్టుకొని నేనే ఈ రోడ్ అంతా బ్లాక్ చేస్తాను. శంకుస్థాపన చేస్తాం అంటున్నారు. వెంటనే శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టాలి అని నేను తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా. దీని మీద నిర్లక్ష్యం, అశ్రద్ధ వహిస్తే ఇప్పుడు 32 జట్లు ఉన్నటువంటి 32 గ్రామాలను తీసుకొని, గ్రామ ప్రజలను తీసుకొని ఎడ్లు, కసలం, బళ్ళు కట్టుకొని వచ్చి రోడ్ల మీద వండుకొని తింటాం. మేము ఇక్కడే ఉంటాం. మేము సో తక్షణం పనులు మొదలు పెట్టాలని కోరుతున్నా. గౌరవ ప్రభుత్వాన్ని